స్వాగతం ప్రాంజల్ డిజైనర్ స్టూడియోకి. సో ఈరోజు నా ముందున్న ఒక జెన్యున్ రిపోర్ట్ కస్టమర్, అంటే జెన్యూనిటీ. నేను ఈరోజు షాప్లో కూడా లేను, బట్ లేట్గా వచ్చాను. మేడం గారు వెళ్ళే టైంలో నేను మీట్ అయ్యాను. నేను ఎంట్రీ, మేడం ది ఎగ్జిట్. సో అదే 2 నిమిషాలు సార్ మీతో మాట్లాడదాం, పొద్దు నుంచి ట్రై చేస్తున్నా, మీరు కనపడలేదని చెప్పి. బట్ మేడం అదృష్టమో నా అదృష్టమో తెలియదు, ఇద్దరము కలిసినాం ఈరోజు. అండ్ ఇక్కడ జెన్యున్ రిపోర్ట్ ఏంటి, మేడం సాటర్డే నాకు తెలిసి సండే వచ్చారు, సాటర్డే నైట్ బయలుదేరారు, సండే మార్నింగ్ వచ్చారు. సండే ఇక్కడ బంద్. తర్వాత శ్రీరామనవమి పండగ వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా బంద్. సో మేడం 2 రోజులు ఇక్కడ ఉండి మార్కెట్ కూడా చూశారు. ఒక జెన్యున్ రిపోర్ట్. నేను ఎంతవరకు మేడంతో జస్ట్ హాయ్ బాయ్ ఇంతే మాట్లాడాను, బట్ మేడం వస్తానే నాకి మీ యూట్యూబ్లో వీడియో తీయాలంటే అదే పనిగా యూట్యూబర్ని పిలిపించి మేడం గారి మనసులో ఏముందో నాకు కూడా తెలియదు, ఏముందో ఫేస్ టు ఫేస్ మన కస్టమర్స్, మన వ్యూవర్స్, నా ఫ్యాన్స్ అండ్ ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తిగా నా ఛానల్ అనేది నడుస్తుంది మేడం. ఒక జెన్యున్ ట్రస్ట్ కంపెనీనా కాదా, మీరు పర్చేజ్ చేశారు, మా వాళ్ళు ఎలా మీతో ట్రీట్ చేశారో ఏం చేస్తారో నాకేం తెలియదు. ఏమున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మనసులో ఏముందో స్ట్రైట్గా చెప్పేసేయండి. సో ప్రజలందరూ వెయిటింగ్ అనమాట, ఏంటంటే ఒక జెన్యున్ రిపోర్ట్ కావాలా మనకి. అవును, నమస్తే అండి అందరికి. మనం ఏం వచ్చాం, శ్రీరామనవమి రోజు మాకు తెలియదు అసలు యాక్చువల్గా వచ్చాము, కానీ మొత్తం తిరిగాం. 50 రూపాయలు చెప్తున్నారు, అలా 200 చెప్తున్నారు, 500 చీర 50 రూపాయలు చెప్తున్నారు, చూపిస్తున్నారు. తీరపోయినసారి మేము ఒకసారి వచ్చామండి, తీసుకున్నాం, తెలియక తీసుకున్నాం, పంపిస్తామన్నారు, మొత్తం ఇచ్చేసారు, లెక్క పెట్టేశారు. మేము షాపే క్లోజ్ చేసి 3 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాం. మొత్తం క్లోజ్ చేసుకుని ఇంట్లో కూర్చుని తర్వాత మళ్ళీ మా వాడు చేద్దాం ఏదో ఒకటి అనుకుంటుంటే యూట్యూబ్ లో మీ వచ్చే వీడియోలు చూసి మళ్ళీ అలాగే జనం ఇదైపోతామని చెప్పి మేము శ్రీరామనవమి మీకు ఫోన్ చేసాం. బట్ మీరు చెప్పిన మాటకి ఒకటి అనిపిస్తుంది నాకు, ఆల్రెడీ మీరు మోసపోయినారు సూరత్ లో. అవును, 3 ఏళ్ళు షాప్ బంద్ చేసుకున్నారు, అయినా కూడా సూరత్ కి అడుగు పెట్టి వచ్చినారు అంటే ఎవరిని చూసి ఇక్కడ వరకు వచ్చారు. మీరు మాటలు మేము ఖచ్చితంగా చేస్తాము, మేము అది ఇదని మీరు చెప్పారు, మాకేంటో నమ్మాలనిపించింది, చూడాలని చెప్పి అంత దూరం నుంచి ఫ్లైట్ లో వచ్చి శ్రీరామ్ రోజు కూడా మేము ఫోన్ చేసాం మీకు. లేదు మేడం ఈ రోజు క్లోజ్, మీకోసమే వచ్చి తీస్తామంటే మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని అన్నారు కాబట్టి మేము వచ్చాం. కానీ ఆ రోజు ఏం చేసామంటే మేము ఇంత దూరం వచ్చి పాప ఆయన వస్తానన్నారు, మా గురించి ఎందుకు పడాలా అని నెక్స్ట్ రోజు మీకు దగ్గర కలుగుతాకు వచ్చాం. కానీ ఐటమ్ చూసాము, మీరు చెప్పిన రేటు మాకు అన్ని కరెక్ట్ గా ఉంది. మేము మీ మాటలు నమ్మి మీ దగ్గర ఎంతమంది తీసుకెళ్తున్నారో మా కళ్ళారా చూసాం. కొన్నారు, అసలు ఏంటి మీరు ఎలా ప్యాక్ చేస్తున్నారు ఏంటని మేము చూడబట్టి వాళ్ళు కూడా వర్కర్స్ కూడా అసలు మాకు ఎలాగ అమ్ముకోవాలి ఏంటి, మీరు ఇలా తీయాలా, ఇలా ఉంటదమ్మా, మీకు ఇంత పడిద్ది అని మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, క్లారిటీగా చెప్పారు. మాకు నచ్చింది. నేను చెప్తున్నాను, సూరత్కు వస్తే మాత్రం మంచోళ్ళు, మీకు గ్యారెంటీ ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనండి. 50 రూపాయలు చెప్తారు, 60 రూపాయలు చెప్తారు, 100 రూపాయలు చెప్తారు, అస్సలు నమ్మకం. మంది మోసపోతారు. ఇలా మోసపోవటం కాదు, మేము మోసపోయాం సార్. ఆల్రెడీ మోసపోయిన కస్టమర్ 3 ఏళ్ళు షాప్ బంద్ చేసుకొని మరొకసారి ఇక్కడికి సూరత్ కు రావడం, ప్రాంజల్ మోసపోవటం ఏంది, వర్క్ శారీలు అని చెప్పి 700 రూపాయలు అని చెప్పి తీసుకున్నాం మేము. ఆ టెక్స్టైల్ మార్కెట్ లో అన్ని కొట్లే చూస్తే 700 రూపాయలు చెప్పి తీసుకున్నారు. 700కి ఇంత మంచి చీరలు వస్తున్నాయి అని చెప్పి మొత్తం ఏరు కుప్పలు వేసుకున్నాం, పక్కన పెట్టుకున్నాం. మొత్తం కుప్పలు వేసుకుంటే మేము పంపిస్తాం అది ఇది అన్నాడు. తీరా సరే మేమన్నాం చేత్తో పట్టుకెళ్తాం, అది కూడా ఉందండి, మేము చేత్తో పట్టుకెళ్తాం, మా ముందు కుట్లేసాక మేము ఇక్కడే ఉంచు అని చెప్పి డబ్బులు కట్టేసి ఆడ పెట్టి వెళ్ళిన పాపానికి, ట్రైన్ లో వేసుకెళ్దాం పాపానికి వచ్చేటప్పుడు మొత్తం మాయమైపోయినాయి అందులో బట్టలు. మాకేం తెలిసి వేసిన కుట్లు వేసినట్టే ఉన్నాయి, తీరా ఉన్నాయి కదని మేము అతని చేత వేపించుకోవాలా. మేము బయటకెళ్ళి వచ్చి అవన్నీ మోసుకుని వెళ్ళలేం కదా, ఆ బయటకెళ్ళి వచ్చే లోపల ఆ సామాన్లన్నీ ఏం చేశారు, చేంజ్ చేసేసారు. మేము అనుకున్నాం బాగానే ఉంది కదా, వెరీ గుడ్ అయ్యా అని అదే అని చెప్పాము, మాటలు చెప్పాము, ఇలాగే చెప్పి ఆ సరుకు తీసుకుని మేము ట్రైన్ లో తీసుకుని వెళ్ళాం. ఇంటికెళ్ళి కుప్ప పోస్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఇక ఆ తర్వాత అన్ని ఉన్న కాడికి చేసుకుని డబ్బులన్నీ అయిపోయింది, ఆ అమ్ముడు పోలేదు. సర్లే ఇంకేం చేస్తాం, అలాగా పోగొట్టుకుని షాప్ బంద్ చేసుకుని చేసుకుని మళ్ళీ ఇప్పుడే మొదలు పెట్టుకున్నారు వీళ్ళు షాప్. సరే అక్క రా చూపి మాకు ఏదన్నా హెల్ప్ గా ఉండిద్ది అని చెప్పంటే మీరు మోసపోతారని నేను ప్రత్యేక వీళ్ళ కోసం, వీళ్ళది షాప్ మాది కాదు, వీళ్ళ కోసం వచ్చారు, వీళ్ళ కోసం మీరు మోసపోవద్దు, మంచోళ్ళు చూస్తున్నాం, మన తెలుగు వాళ్ళు ఉన్నారు, మంచి ఎద్దో చెడ్డ ఎద్దో చూద్దాము ఫస్ట్ వెళ్ళి అని మొత్తం తిరుగుతూనే ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి
ఇక్కడ బాగా నచ్చింది, అందుకే ఇంత ఐటమ్స్ మేము కొనుక్కున్నాం, మంచిగా సేఫ్టీగా వస్తాయని మేము ఆశిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తా, నా వీడియో షేర్ చేయండి, డబ్బులు తగలవు. మనము డబ్బు రూపంలో సహాయం చేయకపోయినా ఇలా షేర్ చేయడం అని చెప్పి చెప్తున్నాం కదా. ఈ రోజు ఈ మేడము అతను షాప్ పెడుతున్నారంటే ఒక రిలేషన్ కాదో ఏమో నాకు కూడా తెలియదు ఇంతవరకు. మా బ్రదర్ అనుకుంటాను. చూడండి, బ్రదర్ అంటే అనమాట, కజిన్ బ్రదర్ సొంతం కూడా కాదనుకోండి, ఒక పెద్దమ్మ కొడుకో ఇంకోటో కజిన్ బ్రదర్. ఈ రోజు ఆమె వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి, సంసారం వదిలిపెట్టి సూరత్ కు వచ్చి 2-3 రోజులు వెయిట్ చేసి కూడా నా షాప్ లో కొని వెళ్తున్నారంటే ఇది ఒక హెల్పా కాదా? ప్రతి ఒక్కరికి సవాల్ వేస్తున్నా, కమెంట్ కొట్టండి. ఒక లేడీ రావడం, ఈడ ఉండడం, ఒకరికి సపోర్ట్ చేయడం. అందరూ సూరత్ రావాలని భయపడుతున్నారు, 100% భయపడుతున్నారు మేడం. నిజంగా అసలు మేము ఇక్కడ రాకముందు మేడం రావద్దు అనుకున్నాం. అసలు వద్దురా, మా అబ్బాయి ఏమన్నాడు, అసలు ఇదేంటక్క ఇలా ఉన్నాయి, అసలు మనకి ఇలాంటి అని చాలా బాధపడ్డాడు. అసలు ఇంతంత రేట్లు ఉన్నాయి, ఇలా తక్కువ అంటున్నారు, అక్కడికి వచ్చి ప్రాజెక్ట్ రావట్లేదు, ఇబ్బంది పడిపోతున్నాము ఏంటో అని మేము అనుకుంటుంటే, అప్పుడు మీ నెంబరు ఇతను చూద్దాం, లాస్ట్ ఇది ఒక్కటి చూసుకుందాం, నచ్చితే తీసుకుందాం నాన్న, లేకపోతే లేదు. చాలా మంది ఇలానే వస్తారు మేడం. ఒక్కొక్కసారి ఎలా అంటే కాల్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి, ఒక 10-15 మినిట్స్ లో అసలు మీరు నిలబడిన చోట ఇట్లా చుట్టుకుంటారు మిమ్మల్ని. మాకు తెలియక ఫోన్లు చేసామండి, ఇప్పుడు పొద్దుటి నుంచి 5-6 ఫోన్లు, ఏమండి రండి అని ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నేనన్నా మా బాబాయ్కి చెప్పాను, ఆగయ్యా చూద్దాము, ఇక్కడ మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, కరెక్ట్ గా ఇస్తున్నారు, మనం లేని ఐటమ్ లంగా 1 మినిట్ శారీ ఉంది కదా, అది అడిగాం మేము. అప్పటికప్పుడు వస్తుంది మేడం, మీకు వస్తే కూడా వచ్చేసింది. మీరు అడిగినారు అనేది కూడా, బట్ మీరు వచ్చే లోపల స్టాక్ రెడీ ఉంది, నేను వచ్చే లోపల. నిజంగా అసలు చాలా బాగుంది, 100% నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. చాలా బాగుంది, వెరైటీస్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. చీర కూడా 145 రూపాయలు కాడి, మళ్ళీ 145 మాది స్టార్టింగ్, 145 కాడి నుంచి అసలు డైలీ వేరి చాలా బాగున్నాయి, వెరీ గుడ్. అసలు ప్రతి ఐటమ్ కూడా మనకు తెలియని ఐటమ్ కూడా చూపించి దగ్గరుండి మనకి నేర్పిస్తున్నారు. నాకు కొద్ది ఐటమ్స్ వేరే దగ్గర తెచ్చుకున్నాను, బాబు వేసి పెడతావా అంటే పర్లేదు. 100% దాంట్లో ఏముంది మేడం, ఇప్పుడు మీరు మీ బ్రదర్ కోసం ఎందుకంటే మోసుకెళ్ళలేము చేస్తున్నారు, ఇక్కడ కొన్నారు, నాకు తెలియదు. ఓకే, మీరు వచ్చినారంటే ఎవరైనా మన వాళ్ళు వచ్చినారు, 1 రోజు 2 రోజులు ఉన్నారని 100% ఏదో ఒక షాప్ పోతారు, కొంటారు, కామన్. అంటే వాళ్ళు కొన్నారు, నాకు రిక్వెస్ట్ చేశారు, మేము మీ దగ్గర కొన్న స్టాక్ లో వేయమన్నారు, 100% చేస్తారు. దాంట్లో నాది పోయేది ఏముంది మేడం, ట్రాన్స్పోర్ట్ తీసుకొని పోతుంది, నా ఒక బాక్స్ పెరుగుతుంది అంతే కదా, 300 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. దానికోసం టెన్షన్ ఏం లేదు, డబ్బు రూపంలో పని చేయలేదు, డబ్బు కోసం పని చేయలేదు. జెన్యూన్ ట్రస్టెడ్ కంపెనీ ఏకైక షాప్ ప్రాంజల్ డిజైనర్ స్టూడియో. సో మిస్ చేసుకోకండి మేడం గారు, 100% జెన్యూన్ రిపోర్ట్ ఇది. నేను షాప్ లో కూడా ఈరోజు లేకున్నా కూడా కొన్నాను, 100% సూపర్. సో మిస్ చేసుకోకండి, 100% జెన్యూన్ కంపెనీ. ఇదైతే ఎవరైనా ఇది చేసుకుని మళ్ళీ ఇప్పుడే మొదలు పెట్టుకున్నారు వీళ్ళు షాప్. సరే అక్క రా చూపి మాకు ఏదన్నా హెల్ప్ గా ఉండిద్ది అని చెప్పంటే మీరు మోసపోతారని నేను ప్రత్యేక వీళ్ళ కోసం, వీళ్ళది షాప్ మాది కాదు, వీళ్ళ కోసం వచ్చారు, వీళ్ళ కోసం మీరు మోసపోవద్దు. మంచి వాళ్ళు చూస్తున్నాం, మన తెలుగు వాళ్ళు ఉన్నారు, మంచి ఏదో చెడ్డ ఏదో చూద్దాము ఫస్ట్ వెళ్ళి అని మొత్తం తిరుగుతూనే ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇక్కడ బాగా నచ్చింది, అందుకే ఇంత ఐటమ్స్ మేము కొనుక్కున్నాం, మంచిగా సేఫ్టీగా వస్తాయని మేము ఆశిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తా, నా వీడియో షేర్ చేయండి, డబ్బులు తగలవు. మనము డబ్బు రూపంలో సహాయం చేయకపోయినా ఇలా షేర్ చేయడం అని చెప్పి చెప్తున్నాం కదా. ఈ రోజు ఈ మేడము అతను షాప్ పెడుతున్నారంటే ఒక రిలేషన్ కాదో ఏమో నాకు కూడా తెలియదు ఇంతవరకు. మా బ్రదర్ అనుకుంటాను. చూడండి, బ్రదర్ అనమాట, కజిన్ బ్రదర్, సొంతం కూడా కాదనుకోండి, ఒక పెద్దమ్మ కొడుకో ఇంకోటో కజిన్ బ్రదర్. ఈ రోజు ఆమె వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి, సంసారం వదిలిపెట్టి సూరత్ కు వచ్చి 2-3 రోజులు వెయిట్ చేసి కూడా నా షాప్ లో కొని వెళ్తున్నారంటే ఇది ఒక హెల్పా కాదా? ప్రతి ఒక్కరికి సవాల్ వేస్తున్నా, కమెంట్ కొట్టండి. ఒక లేడీ రావడం, ఈడ ఉండడం, ఒకరికి సపోర్ట్ చేయడం. అందరూ సూరత్ రావాలని భయపడుతున్నారు, 100% భయపడుతున్నారు మేడం. నిజంగా అసలు మేము ఇక్కడ రాకముందు మేడం రావద్దు అనుకున్నాం, అసలు వద్దురా, మా అబ్బాయి ఏమన్నాడు, అసలు ఇదేంటక్క ఇలా ఉన్నాయి, అసలు మనకి ఇలాంటి అని చాలా బాధపడ్డాడు. అసలు ఇంతంత రేట్లు ఉన్నాయి, ఇలా తక్కువ అంటున్నారు, అక్కడికి వచ్చి ప్రాజెక్ట్ రావట్లేదు, ఇబ్బంది పడిపోతున్నాము ఏంటో అని మేము అనుకుంటుంటే, అప్పుడు మీ నెంబరు ఇతను చూద్దాం, లాస్ట్ ఇది ఒక్కటి చూసుకుందాం, నచ్చితే తీసుకుందాం నాన్న, లేకపోతే లేదు. చాలా మంది ఇలానే వస్తారు మేడం. ఒక్కొక్కసారి ఎలా అంటే కాల్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి, ఒక 10-15 మినిట్స్ లో అసలు మీరు నిలబడిన చోట ఇట్లా చుట్టుకుంటారు మిమ్మల్ని.
మాకు తెలియక ఫోన్లు చేసామండి. ఇప్పుడు పొద్దుటి నుంచి 5-6 ఫోన్లు, ఏమండి రండి అని ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నేను అన్నా మా బాబాయ్కి చెప్పాను, ఆగయ్యా చూద్దాము, ఇక్కడ మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, కరెక్ట్ గా ఇస్తున్నారు. మనం లేని ఐటమ్ లంగా ఓని 1 మినిట్ శారీ ఉంది కదా, అది అడిగాం మేము. అప్పటికప్పుడు వస్తుంది మేడం, మీకు వస్తే కూడా అడిగినారు, వచ్చేసింది. మీరు అడిగినారు అనేది కూడా, బట్ మీరు వచ్చే లోపల స్టాక్ రెడీ ఉంది. నేను వచ్చే లోపల నిజంగా అసలు చాలా బాగుంది. 100% నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. చాలా బాగుంది. వెరైటీస్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. చీర కూడా 145 రూపాయలు కాడి, మళ్ళీ 145 మాది స్టార్టింగ్ 145 కాడి నుంచి అసలు డైలీ వేర్ చాలా బాగున్నాయి. వెరీ గుడ్. అసలు ప్రతి ఐటమ్ కూడా మనకు తెలియని ఐటమ్ కూడా చూపించి దగ్గరుండి మనకి నేర్పిస్తున్నారు. నాకు కొద్ది ఐటమ్స్ వేరే దగ్గర తెచ్చుకున్నాను, బాబు వేసి పెడతావా అంటే పర్లేదు. 100% దాంట్లో ఏముంది మేడం, ఇప్పుడు మీరు మీ బ్రదర్ కోసం ఎందుకంటే మోసుకెళ్ళలేము చేస్తున్నారు, ఇక్కడ కొన్నారు, నాకు తెలియదు. ఓకే, మీరు వచ్చినారంటే ఎవరైనా మన వాళ్ళు వచ్చినారు, ఒక రోజు 2 రోజులు ఉన్నారని 100% ఏదో ఒక షాప్ పోతారు, కొంటారు, కామన్. అంటే వాళ్ళు కొన్నారు, నాకు రిక్వెస్ట్ చేశారు, మేము మీ దగ్గర కొన్న స్టాక్ లో వేయమన్నారు. 100% చేస్తారు. దాంట్లో నాది పోయేది ఏముంది మేడం, ట్రాన్స్పోర్ట్ తీసుకొని పోతుంది, నా ఒక బాక్స్ పెరుగుతుంది, అంతే కదా. 300 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. దానికోసం టెన్షన్ ఏం లేదు. డబ్బు రూపంలో పని చేయలేదు, డబ్బు కోసం పని చేయలేదు. జెన్యూన్ ట్రస్టెడ్ కంపెనీ, ఏకైక షాప్ ప్రాంచల్ డిజినెస్ స్టూడియో. సో మిస్ చేసుకోకండి మేడం గారు, 100% జెన్యూన్ రిపోర్ట్ ఇది. నేను షాప్ లో కూడా ఈరోజు లేకున్నా కూడా కొన్నాను, 100% సూపర్. సో మిస్ చేసుకోకండి, 100% జెన్యూన్ కంపెనీ. ఇదైతే ఇది ఎటువంటి అడ్వర్టైజ్ కోసమో లేదంటే మిమ్మల్ని చూపించి మోసం చేయడానికి కోసమో ఇలాంటి ఈ వీడియో కాదండి. 100% ఒక కస్టమర్. జంగారెడ్డిగూడెం అండి. ఓకే, జంగారెడ్డిగూడెం అంట మేడం. మా తమ్ముడేమో రాజమండ్రి. ఓకే, రాజమండ్రి అండ్ జంగారెడ్డిగూడెంలో షాప్ పెట్టి, ఇద్దరిది వేరే వేరే ఊరు అయినా కూడా ఒక సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చింది మేడం. సో మేడం, మీరు ఇచ్చిన జెన్యూన్ రిపోర్ట్ కి సార్, మీకు కూడా అందరికీ పేద నమస్కారాలు. సో మీరు కూడా 100% టెన్షన్ పడకండి ఫ్రెండ్స్, ఒక జెన్యూన్ కంపెనీ కాబట్టి స్క్రీన్ పైన ఉన్న నంబర్ కు కాంటాక్ట్ చేయండి, ఫటాఫట్ పర్చేజ్ చేసేయండి. ఫస్ట్ మీరు ఎక్కువ తెచ్చుకోవద్దు, కొంచెమే తెచ్చుకోండి. ఒక 5,000 చూడండి, డైలీ వేర్ సారీ ఏంటి 145 రూపాయలు చేసేయండి, వేపించుకోండి, చూడండి. 5,000 మనం అక్కడికి వెళ్ళి రావడానికి ఎంత కార్ ఛార్జీలు అయితే బోల్డ్ అన్న అయితే, ఒకసారి ఒక 5,000 10,000 ఖర్చు పెట్టి చూడండి. 145 రూపాయల్లో చూడండి, 165 రూపాయలు చూడండి, 250 ఒక చూసుకున్నారనుకో మీకు ఐడియా వచ్చింది. దాని ప్రకారం మీరు స్టెప్ బై స్టెప్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు బాగుండాలని నేను చెప్తున్నా. తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ, నమస్కారం అండి.